సీత, ఎంతకాలమైనా నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. భోజనంబు వింతైన వంటకంబు విజోలవారి విందు. డాక్టర్ గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవండి. మా పాలిట భగవంతుడు మీరు, తీసుకోండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. అయినా ఇందులో ఏమని చెప్పండి, డాక్టర్గా నా కర్తవ్యం నేను చేశాను. ఆ మాత్రం దానికి ఇంత డబ్బా. ఇది మా కానుక. చూడండి, చేసిన పనికి మించి డబ్బు తీసుకుంటే
నా వృత్తికి నేనే ద్రోహం చేసిన వాడిని అవుతాను. అంత మాట అనకండి. ఆరిపోయే మా నట్టింటి దీపాన్ని తిరిగి వెలిగించారు. ఎలాగైనా సరే మీరు ఈ డబ్బు తీసుకోవాలి. మీరు అంతగా ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఒక పని చేయండి. మామూలు చికిత్స కూడా డబ్బు లేని పేషెంట్స్ ఎంతో మంది మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళ సహాయార్థం నేను నిధి ఏర్పాటు చేశాను. దానికి అలాగే. డాక్టర్ గారికి నమస్కారం చేయమ్మా. ఓ నమస్తే నమస్తే. గాడ్ బ్లెస్. ఇస్తామండి. సార్ నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. ఇది మా అమ్మ, అది మా నాన్న. వీళ్ళిద్దరికి ఒకటే పిచ్చి. పైగా నన్ను పిచ్చివాడు పిచ్చివాడు అంటారు. నేను అనలే సార్, ఇదండి పేషెంట్ వరుస. బాగా ముదిరిపోయింది సార్. తమ వరకు రాకుండా నేనే పంపించేద్దాం అనుకున్నా. పేషెంట్ వ్యవహారం నేను చూసుకుంటాను. ఇప్పుడు టైం ఎంత అని చెప్పు. క్షమించండి సార్, కాఫీ టైం అయింది. 5 minutes వచ్చేస్తాను సార్. వెళ్ళు. బుజ్జిగా నీ నెక్కర కుట్టించుకోవడానికి ఒక తాను గుట్ట పట్టుంటది కదే. ఎవరెవరు ఆయన? వాడికి పిచ్చా. పిచ్చి వాడికే కాదు బాబు, ఇక్కడ మా అందరికీ పిచ్చే. నువ్వు ఒక్కడవే మంచివాడివి. ఆ. బాడీ సార్ మటర్ డెడ్ బాడీ డైట్ సార్. నీ ముఖం డెడ్ బాడీ డైడేంటో. అదేనండి, స్త్రీ సెవెన్ స్లీపింగ్ కిచెన్ సార్. ఎక్కడ మనకి చిన్న సార్ నీళ్ళు తీసుకో. ఆహా, వింత, మహావింత, ప్రపంచంలో 8వ వింత. సార్ మీ చేతి నీళ్ళు తగలగానే ప్రాణం లేచి వచ్చేసింది. సరే నోరు మూసుకుని వెళ్ళి నా మెడికల్ కిట్ తీసుకురా. సరే సార్. అవ్వాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు సీత. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. నా అనేవాళ్ళు నాకెవరూ లేరు సార్. అయ్యే, అయితే మరి ఇంతకాలం ఎక్కడున్నావు? ఆ? ఇంతకాలం ఇంతకాలం అనాథాశ్రమంలో ఉన్నాను. నా దురదృష్టం, ఆశ్రమం కూడా మూసేశారు. ఇప్పుడు వీధి పాలయ్యాను. నీడలేని ఆడదానికి ఈ సంఘంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను ఊహించగలను. నేను నీలాగే ఒకప్పుడు అనాథనే. కాకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్ను ఎంతో అభిమానంతో ఆదరంతో చూడబట్టి నాకు అవి కనిపించలేదు. నువ్వు కూడా ఏం బాధపడద్దు. ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. ఐ ప్రామిస్ యూ. సార్, ఈ అనాథ కోసం మీకెందుకు ఈ శ్రమ? నువ్వు నా గెస్ట్వి. నిన్ను ఆదరించడం నా ధర్మం. వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో. నేరుగా వెళ్ళు. పట్టుకో, పైకెత్తు. ఇలా రా. ఇక్కడ పెట్టు. అట్టు అట్టు పెసరట్టు, బలి ఉల్లిపాయ పెసరట్టు, ఉప్మాతో జత పెట్టు, బల్ చట్నీతో కళేసి కొట్టు. ఏటి మీకు నవ్వడం కూడా తెలుసా? తెలుసు. మరి కాఫీ చేయడం తెలుసు. ఏది చేయండి చూద్దాం. ఆహా, ఆడదంటే ఇలా ఉండాలి. ఇంటి పని వంట పని చక్కగా చేయాలి. మనకి రోజు బెస్ట్ కాఫీ ఇవ్వాలి. సార్, బ్యూటిఫుల్. ఐ మీన్ కాఫీ. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెదిలిన ప్రేమ గీత. నీ గీత ఉద్దేశం చాలు గానీ ముందు కాఫీ తాగు.
మీరు నేను ఎన్నటికీ మర్చిపోలేనండి. మీ కాఫీ రుచి మా డాక్టర్ కూడా మర్చిపోలేరు. నేను వెళ్తానండి. ఎక్కడికి? అయ్యయ్యో, విడుతున్న వారిని ఎక్కడికి అని అడగొచ్చటండి. తప్పు. ఎక్కడికి వెడుతున్నారమ్మా? ఎక్కడికో నాకే తెలియదండి. ఆ? డాక్టర్ గారు ఎక్కడికి వెడుతున్నారో తెలియదటండి. మన పేషెంటే. నాలాంటి అనాథలకు ఒక చోటని ఎక్కడుంది? ఆ భగవంతుడు ఎక్కడ చోటు చూపిస్తే అక్కడికి. చూడమ్మా, భగవంతుడు ఒకేసారి మంచి చోటు చూపిస్తాడు. దాన్ని మనం అర్థం చేసుకోకుండా మాటిమాటికి చోటు చూపించు అంటే ఆయన మాత్రం ఎన్నిసార్లు చూపిస్తాడు? చూడు సీత, ఇంత పెద్ద ఇంట్లో నేను మా గోపి తప్ప మరెవరు లేరు. నీకేం అభ్యంతరం లేదు, నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు. పైగా మా గోపి చేతి వంట తిని నా నాలుకే బండబారిపోయింది. అన్నం చూస్తేనే వంట కలుగుతుంది. సార్, నన్ను ఎన్నిసార్లు అవమానించండి, నో అబ్జెక్షన్. కానీ నా వంటను మాత్రం అవమానించకండి సార్. Yes, yes. అంటే మా డాక్టర్ గారే దేవుళ్ళు లాంటి వారండి. పేరుకు తగ్గట్టు ఆయన రాముడు, మీరు సీత, నేను హనుమంతుడిని. మ్మ్. ఏమండి, ఏమైనా సరే మీరు ఇంట్లోనే ఉండాలండి. ఉంటారు కదా? అనండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నవ్వేశారండి. ఆడవాళ్ళు నవ్వారంటే ఓకే ఓకే, డబల్ ఓకే కదండి. లాభం మిస్టర్ పద్మనాభం. ఏమాయన గుడ్ మార్నింగ్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అసలు నీకు బుద్ధి ఉందా అని? నేను సినిమా హీరోని అనుకున్నావా, లేకపోతే నీలాగా జీరోని అనుకున్నావా? ఐఎమ్ ఎ ఫిల్మ్ యాక్టర్, ఐఎమ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్. అవును, నువ్వు ప్రొడక్షన్ మేనేజర్వా లేకపోతే డ్యామేజర్వా? ఏమిటలా చూస్తున్నావు? లేదు. వాట్ ఇస్ టైం నౌ? ఇప్పుడు టైం ఎంత? 10:30. కాల్ షీట్ టైం ఎన్నింటికి? 9ంటికి. నువ్వు కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎక్కడ తినరా బాబు? అవును, నా మేకప్ మ్యాన్ వచ్చాడా? నా కాస్ట్యూమ్ డిజైన్ తీసుకొచ్చావా? నా కోసం సీతే వచ్చిందా? ఓ అయ్యో, ఎంత వెయిట్ చేస్తుందో ఏమో. అవును, నేను లేటుగా పోతే నీ సొమ్మేం పోయిందయ్యా. పోయేది ప్రొడ్యూసర్ పోతాడు, వచ్చే బ్యాడ్ టైం నాకు వస్తుంది. ప్రొడ్యూసరు 10 కాలాల పాటు పచ్చగా ఉంటేనేనయ్యా మనం కూడా పచ్చగా ఉంటాం. అవును, నీకు కామన్ సెన్స్ ఉందా? ఏంటది? నిన్ను మ్యాడ్ హాస్పిటల్ పంపిస్తాను. అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. కారు కూడా ఇవ్వను, గోదావరిలో ఈదుకుంటూ పోవాలి. ఏం పర్సనాలిటీ, ఏం వాయిస్. Yes, to be or not to be, that's the question. గోపి, దీపం లేని కాపురం అనే సీరియల్ కథ ఉందే, అది ఎవరు వ్రాసారో నీకు తెలుసునా? తెలీదండి. నేనే వ్రాసా. కానీ ఆ ఎడిటర్ ఏకాంబరం గాడు ఉన్నాడే, నా పేరు కొట్టేసి తన పేరు వేసుకున్నాడు. మరి మీరు ఊరుకున్నారా? ఊరుకుంటానా? ఉరిపోసుకు సస్తానని సత్యాగ్రహం చేశా. మరి వాడేమన్నాడు? సరే పోసుకో అన్నాడు. వెంటనే వాడి మీదకు దూకి వాడు ముక్కు కొరికి, అమ్మో. చెవులు రక్కి, కళ్ళు పీకి అల్లకల్లోలం చేసేసా. అల్లకల్లోలం చేసేసా. చేశారు కానీ బాబు, ఇప్పుడు మాత్రం నన్ను ఏం చేయకండి. అలా అల్లకల్లోనం చేశారు కనుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం. చక్కగా రాసుకోండి. వ్రాస్తున్నా, ఈ కథే వ్రాస్తున్నా. అందులో ఇంకు లేదు. కంపౌండర్ బాబు, నమస్కారం. మా వారికి ఎలా ఉంది? మీరు కవి గారి భార్య? అవును బాబు, ఇది మా పాప. చూడమ్మా, ఎప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది గాని అంతు చెక్కడం లేదమ్మా. బాగుపడ్డానికి ఇంకెన్నాళ్ళు పట్టొచ్చు బాబు? ఎన్నాళ్ళ? ఎన్నేళ్ళలో ఎవరు చెప్పగలరమ్మా? గోపి, వంట అయిందా లేదా? ఆకలిస్తాను. సారీ, రోజు గోపిని పిలిచి అలవాటు. పర్వాలేదండి, భోజనం రెడీగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండండి, నేను వడ్డిస్తాను. సార్, సార్ నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని.
నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏంటి పుట్టిస్తాను వెళ్ళిపోతుందేంటి? గోపి 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 నా టాఫీ నా టాఫీ నా టాఫీ అక్కడ కనిపించలేదే. నా పంచ కళ్యాణి కనపడక నా ప్రాణం గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంటే అలా గుడ్లపకి చూస్తావే. పేపర్లో వేయించు, రేడియోలో చెప్పించు, టీవీలో చూపించు. ఓం శాంతి. శాంతి గారు, మిస్టర్ శాంతి గారు మందు వేసుకున్నారా? మందు ఆ. మందు మందులోనే పుట్టాను, మందులోనే పెరిగాను, మందు కోసమే బ్రతుకుతున్నా. మందు లేకపోతే మీరంటే డాక్టర్ గారికి పంచ ప్రాణాలు. మీరు అంటే చాలు. డుడుం డుం డుడుం డుం. ఆపు గోపి, వద్దు. పెళ్లి గురించి లేనిపోని ఆశలు నాకు కల్పించుకో. ఆ దేవుడి దయవల్ల నాకు దొరికిన ఈ నీడ నుంచి నన్ను దూరం చేయకు, నీకు దండం పెడతాను గోపి. సీతమ్మ, అయితే డాక్టర్ గారిని పెళ్లి చేసుకోవడానికి మీకు అదే అదే చూడమ్మా, నేను మీకు అన్నలాంటి వాడిని. నేనేం చెప్పినా మీ మేలుకోరే చెప్తున్నానమ్మా. డాక్టర్ గారి మనసు వెన్నలాంటిది. పైగా ఆయన అది కాదు గోపి. వారెక్కడా, నేనెక్కడ గోపి? ఇద్దరు ఇక్కడేనమ్మా, ఈ ఇంట్లోనే. నాకు తెలిసినంత వరకు చెప్పాను. అదిగో డాక్టర్ గారు రానే వచ్చారు. మిగతా విషయాలు ఆయన చెప్తారు. సార్, ఇందులో నా తప్పే లేదు సార్. గోపి గోపి నోటుకొచ్చినట్టు ఏదో మాట్లాడాడు. మాట్లాడింది గోపియే కావచ్చు, కానీ మాట్లాడించింది నేను. నీ మనసు కష్టపడుతుంది అనుకుంటే అతనితో అలా మాట్లాడించి ఉండేవాడు కాదు. సారీ. సార్, రక్షకుడు సర్వదా మీ ఇద్దరిని సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదిస్తాడు. రాము, ఇదే నేను మీకు ఇచ్చే పెళ్లి కానుక. ఏ రాము, ఆ పలక, ఆ చిరిగిపోయిన చొక్కా ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నావా? లేదు ఫాదర్, ఆనాడు చిరిగిపోయిన చొక్కా వేసుకుని అనాథగా పడి ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి అక్షరాభ్యాసం చేశారు. నన్ను ఒక మనిషిని చేసి మంచి బ్రతుకుబాటు చూపించారు. వీటిని ఇంకా భద్రంగా దాచిపెట్టారని ఆశ్చర్యపోతున్నాను ఫాదర్. రాము, గతంలో నడిచి వచ్చిన దారిని వెన్నడూ మర్చిపోకుండా ఉండాలని ఇవి నీకు ఇచ్చాను. ఇవే ముందు ముందు నీ బ్రతుకు బాటకి జ్ఞానదీపాలు కావాలి. ఫాదర్, నేను ఎలా ఉండేవాడిను, ఎవరి వల్ల ఇంత అభివృద్ధిలోకి వచ్చాను, నా జీవితం అంతా మర్చిపోలేను. మర్చిపోకూడదు కూడా. ఫాదర్, అది గుర్తుపెట్టుకోవడానికైనా మా ప్రతి పెళ్లి రోజు నాడు మీ దగ్గరికి వచ్చి ఇలాగే మీ ఆశీర్వాదాలు అందుకునే అవకాశం మాకివ్వండి. అలాగేనమ్మా. రాము, ఇలాంటి ఉత్తమురాల్ని భారీగా పొందగలిగినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతుడు. థ్యాంక్ యూ ఫాదర్. ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న సందేశం. మనిషి పుట్టాక వేల మందికి సహాయం చేయలేకపోయినా కనీసం ఒక్కడైనా తన్ని తలుచుకుని భోంచేసేలా ఒక మంచి పని చేయాలి. అప్పుడే ప్రభు ఆ మనిషిని మెచ్చుకుంటాడు. సరి సరి గమ గమ పద పదని 7 జన్మల
సరసజేరని నీతో సరసాలే ఆడని సరసాలే ఆడని సరి సరి గమ గమ పద పదని ఇంద్రధనుసు నువ్వని ఏడు రంగులవ్వని సరస చేరని నీలో సగమైతే చాలని సగమైతే చాలని వేసవిలో మల్లెని మల్లెలలో మంచుని మంచు కన్న చల్లని నీ చల్లదనం వెచ్చనని అనుభవించని అనుభవించని ఆదిలేని అంతులేని అలుపులేని అదుపులేని అలలు రేగు అనుభవాల మునిగి తేలని ఈ జీవుడి వేదనలో ఇద్దరం ఒకటై ఆ దేవుడి అల్లరికి అంతు చూడని సరి సరి గమ గమ పద పద నీ 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 నీ. ఇంద్రధనుసు నువ్వని ఏడు రంగులవ్వని సరసజేరని నీతో సరసాలే ఆడని సరసాలే ఆడని వేణువులో ఉసురుని ఊపిరిలో కబురుని కబురు చేసి కమ్మని నా చక్కదనం చిక్కనని హారతివ్వని ఎండ కన్ను సోకలేని గుండె కన్ను తాకలేని కనుల చాటు కలలు నన్ను చదివి చూడని ఈ పాటకు పల్లవిగా పందిరి వేసి ప్రేమించిన జంటలకే పెళ్లి చేయని సరి 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 గమ 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 పద 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 నీ 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 నీ. ఏడు జన్మలెత్తని ఏడడుగులు నడవని సరసజేరని నీతో సరసాలే ఆడని సరసాలే ఆడని ఇంద్రధనుసు నువ్వని ఏడు రంగులవ్వని సరసజేరని నీలో సగమైతే చాలని సగమైతే చాలని సరి సరి గమ గమ పద పదని ఏయ్, మెల్లగా మెల్లగా చేతి అండి సిగ్గేస్తుందండి సిక్కేందుకో నువ్వేం మామూలు తెలివి అంటే కవల పిల్లల తెలివి కవల పిల్లలా నువ్వు సీతవి నేను రాముణ్ణి మన ఇద్దరు పుట్టేది లవకుశలు కదా పదండి
హాయ్ ఫ్రెండ్, ఆర్ యూ కంఫర్టబుల్? హలో, కమ్ డౌన్, కమ్ డౌన్. నీలాంటి వాళ్ళను చీకటి బజార్లోంచి లాగి చీకటి కొట్లకు తొయ్యటమేరా మా డ్యూటీ. డోంట్ ప్లే విత్ ద పోలీస్, ఓకే? ఇన్నేళ్లు గడిచినా నీకు సినిమా పిచ్చి పోలేదురా నాయనా? ఓరి పిచ్చివాడా, సినిమా పిచ్చి పట్టాలే గాని అది నాళ్లకు ఏళ్లకు వదిలేది కాదు. గుండె ఆగిపోయిన తోడుగా ఉండాల్సిందే. ఆకలయ్యి అన్నం అడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయం అడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు, నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు. ఇదిగో, నేను ఇంకా అనేక వేల సినిమాలో హీరోగా నటించాలి. అవి బాక్సాఫీస్ హిట్స్ కావాలి. నా అభిమానులు కొట్టాలి. కొడతారు కొడతారు చప్పట్లు. అదే 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 ఇదిగో ఒకడు కొట్టాడు చూడు. కొట్టాడు. నేను కొడతాను. ఆటం బాంబు గారు, ఏమిటిది ఈ మధ్య చిక్కుపోయినట్టు కనిపిస్తున్నారు? బాగున్నారా? కవి గారు, కవి గారు. గోపి, వీళ్ళందరినీ చూస్తుంటే నాకెంతో జాలి వేస్తుంది. చూడండి, ఈ రోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమని మా డాక్టర్ గారు మొన్ననే మాకు చెప్పారు. అందుకే మీ ఫ్యామిలీని పిలిపించాం. ఏమండి, చూసారా మన పాప ఎంత ఎదిగిపోయిందో? అవును భానుమతి, 7 ఏళ్ల కాలం నా జీవితంలో పీడకలలా గడిచిపోయింది. వస్తాం గోపి. చూడండి కవి గారు, జైలు నుంచి వెళ్లేవాళ్ళు గాని, హాస్పిటల్ నుంచి వెళ్లేవాళ్ళు గాని వస్తాము అనకూడదండి, వెడతాము అనాలి. అలాగే, వెడతాం గోపి. మంచిది కవి గారు. వెళ్తాం బాబు. వెళ్ళండమ్మా. డాక్టర్ గారి పేరు మీదే కదమ్మా? కాదండి, ఈరోజు మా బేబీ పుట్టినరోజు. బేబీ పేరు క్యాప్షన్ చేయండి. గౌరీ, భరణి నక్షత్రం, వాదుల కోసం. అలాగేనమ్మా. టాటా మమ్మీ.
ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు వెళ్ళారా ఆమె ఎవరు? ఆమె డాక్టర్ రాము గారు మిస్సెస్. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ రాము ప్లీజ్? డాక్టర్ ఇస్ అవుట్ ఆఫ్ స్టేషన్. డాక్టర్స్ కంపౌండర్ ఇస్ ఇన్ స్టేషన్. వాట్ యు వాంట్? మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తారు? 3 రోజులు పడుతుంది. యువర్ నేమ్? హలో. ఇది చూస్తే ఇక్కడికి వచ్చే కేసులాగే ఉంది. బేబీ, ఇదిగో నువ్వు వీటికి ఇలా ఇస్తూ ఉండు, నేను అక్కడ కూర్చుంటానమ్మా. బాబా బాబా. అలాగే మమ్మీ. అయ్యా ఆకలేస్తుంది బాబు, ఏదైనా ధర్మం చేయి బాబు. బాబు ఆకలేస్తుంది బాబు, ధర్మం చేయి బాబు, పుణ్యం కట్టుకోండి బాబు, చల్లగా ఉండాలి బాబు. హలో మేడం. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్ గారు రాలేదా? రాలేదండి. అతను మీకు తెలుసా? ఎవరు? అదే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడే. అబ్బే, నన్ను ఫాలో అయ్యాడా? ఎవరు లేదే. మమ్మీ మమ్మీ. ఏమా? ఎందుకు మమ్మీ నన్ను వదిలేసి వచ్చావు? అది ఇప్పుడు ఇన్స్పెక్టర్ అంకుల్కి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అండి. హలో, నేను నీ డాక్టర్ని మాట్లాడుతున్నాను. మీరా? ఏమండి, నేనెంతగా భయపడిపోయినా తెలుసా? భయం? భయం ఎందుకో? ఏం జరిగింది? అది ఇంత పెద్ద బంగ్లాలో నేను ఒక్కదానే ఉండాలంటే భయమేదా మరి? ఒక్కదానే ఉంటే గోపిలేడు? గోపి అక్కడ పిచ్చి వాళ్ళ పక్కన ఉన్నాడండి. పోనీ బేబీ ఉందిగా? బలి బాగుందండి మీరు అనేది. బేబీ నాకు ఒక తోడండి. అది సరిగాని మీరు ఎప్పుడు వస్తున్నారు? 2 రోజులు కాన్ఫరెన్స్ ఉంది, అది పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తాను. 2 రోజులా? అందాక నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలండి? ఎలా ఉండాలంటే వెరీ సింపుల్. నేను ఒకటి ఇస్తాను, అది తీసుకుని నిదానంగా ఉండు. చూడు. ఛీ, మీకు సిక్కులేకపోతే సరే. బాయ్. నువ్వా? నేనే. ఎందుకు ఇక్కడికి వచ్చావు? డాక్టర్ ఊళ్ళో లేడని తెలిసింది, వచ్చాను. మీ మామి ఎవరు? శని. మావట మావ. ఛీ, నేను డ్రెస్ మార్చుకున్నామని చెప్పలేదు. ఎందుకు నా ప్రాణాలు తీస్తావు? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు, వెళ్ళు. శని, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు, వెళ్ళు. ఏడవకమ్మా, ఏడవకు. మీ అమ్మకి బుద్ధి లేదు. సరే పోనీ, ఈరోజు నీ మూడ్ బాగున్నట్లేదు, మరోసారి వస్తాను. అమ్మాయి, అమ్మ దొంగ ఇక్కడ దాక్కున్నావా? చికొండ బయటికి రారా? రాను. రావు.
ఎవరైతే వచ్చి వాళ్ళ మంచాల మీద మర్యాదగా పడుకుంటారో వాళ్ళకి పిచ్చి లేనట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ వచ్చేసారు. బుజ్జిగా ఇప్పుడు బయటకు వచ్చారా? రావు రావు రాకపోతే ఇంజక్షన్ చేసేస్తా. ఇంజెక్షన్ వద్దు. నేను కథానాయకుడుగా నటించిన యుద్ధము శాంతి అనే సినిమాలో ఈ ఏనుగ దెబ్బతిని పడిపోయింది. అది ఇంకా లేవలేదు. ఒరే ఆటంబాబు, ఏనుగువా? అబ్బో, అబ్బో. అబ్బబ్బబ్బబ్బ. ఈ ఏనుగు ఎవరు ఇంత లైట్ గా ఉంది? ఏయ్, ఏయ్. మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు మమ్మీ? వస్తారమ్మా, నువ్వు పడుకో. వెళ్ళిక్కడి నుంచి, వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే కాల్చి పారేస్తాను. వెళ్ళిక్కడి నుంచి. గౌరీ, గౌరీ, వదలు, చెప్పే మాట విను. వదలను, వదలు, రంగా, చెప్పే మాట విను. వదలను, వదలు. ఏం జరిగిందమ్మా? నేను హత్య చేశాను గోపి. హత్య? ఇలాంటి నీచుడు మీ వెంట పడుతున్నాడని నాకు గాని డాక్టర్ గారికి గాని ఎందుకు చెప్పలేదమ్మా? గోపి, ఇంతవరకు మీ ఇద్దరితో నేను అబద్ధం చెప్పాను గోపి. దాని ఫలితం మీరు మాకు అబద్ధం చెప్పారా? అవును గోపి, మీ ఇద్దరితో చెప్పినట్టు అనాథాశ్రమం నుంచి నేను రాలేదు. మరి ఒక ఆడది ఏ చోటైతే పెరగకూడదు ఆ చోటే నేను పెరిగాను గోపి. రారంగా ఈ మధ్య బొత్తిగా మా ఇంటి మీద సీత కన్నేశావు. ఏం చేయమంటావు కమలమ్మ? మందసలే చీకటి వ్యాపారం.
6 నెలలు బయట 6 నెలలు లోపల. అక్కడే పప్పులో కాలేశావు. ఈ మధ్య ఒక అందమైన మల్లెపూను పట్టాను. చేతిలో పెట్టి మరి. నీ చేతిలో పెట్టాలంటే ముందు నా చేయి ఉండాలిగా. అంత అందంగా ఉందా? దంతం గొమ్మనుకో. భగవంతుడా, ఎన్నాళ్ళు నా మానాభిమానాలు కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడేం చేయాలి? సీతా, సీతా, కావాలమ్మా, ఆ, దీని పొగరు నేను అణిచే తీరాలి. ఎంత కావాలో చెప్పు. 15,000. మిగతా 10,000 రాత్రికి ఇస్తాను. ఈ రోజు నుంచి నేనే నీ మొగుణ్ణి. నేను చెప్పినట్టు విని కుక్కిన పేర్లా పడుండు. వస్తున్నా వస్తున్నా. ఎందుకంత తొందర? రంగయ్య ఎక్కడ? ఏ రంగడన్నయ్యా? ఉదయం ఇక్కడికి వచ్చాడే ఆ రంగ. ఆ పేరే నేను వినలేదన్నయ్యా. షాడప్. అన్నయ్య గిన్నె అన్నవాడి తాట వచ్చేస్తాను. వెతకండి. రా బయటికి. సార్, నాకేం తెలియదండి. నేనే పాపం ఎరగదండి. అయ్యో అయ్యో, అబద్ధం అండి, అబద్ధం, పచ్చబద్ధం. ఈ ఇంట్లో వ్యాపారం అంతా దీన్ని. ముందు దీన్ని తీసుకెళ్ళండి. ఈ నోట్లోంచి నిజం రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. తీసుకెళ్ళండి. అయినా కూడా ఆ పాపాత్ముడు తను వదలలేదు. నాకు పెళ్ళైందని, పైగా నాకు ఒక పాప ఉందని కూడా నేను ప్రాధాయపడ్డా. వాడు నా మాట వినలేదు గోపి. పైగా నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. ఎంత పొరపాటు చేశారు. జరిగిందంతా డాక్టర్ గారికి చెప్పుకుంటే వారు సౌహృదయంతో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏడ్చేం రాదు. పదండి. మీరు ఇలా నిలబడి ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళకు కూడా అనుమానం కలుగుతుంది. పదండి పదండి అమ్మా. రండి. సీతమ్మ, ఏమిటమ్మా ఇది? వెళ్ళమ్మా, వెళ్ళండమ్మా. వెళ్ళండమ్మా, ధైర్యంగా లోపలికి వెళ్ళండి. నేను ఉన్నాను కదా, వెళ్ళండి. నేనెక్కడ భయపెట్టాను మమ్మీ? అవును, నువ్వు భయపెట్టలేదు, నేనే భయపడ్డాను. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా.
పిచ్చి 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 ది హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పిచ్చి మ్యాట్ 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 వరల్డ్. నీకేం పిచ్చయ్యా? పిచ్చి వాళ్ళందరినీ బాగు చేసే పిచ్చి. ఏంటేటి నువ్వు పిచ్చి వాళ్ళ బాగు చేస్తావా? 5 lakhs ఇన్వెస్ట్ చేసి హాస్పిటల్ కట్టించామంటే మేము పిచ్చాళ్ళమా? మా డాక్టర్ రాము గారు లేరు, ప్రతి కేసు విషయంలోనూ మనల్నే కన్సల్ట్ చేస్తారు. ఏ బుర్రకి ఎంత రిపేర్ చేయాలో నేనే చెప్పాలి. అయితే మా అబ్బాయి బుర్ర ఎంత రిపేర్ చేయాలో చూడు. ఓకే చూడండి, మీది కొబ్బరికాయల వ్యాపారమా? అవును, మీకెలా తెలుసు? అదేనండి బ్రెయిన్ అంటే. మీ అబ్బాయి బుర్ర కొట్టి చూశాను, టంగ్ టంగ్ టంగమని టెంకాయలా మోగింది, అందుకే చెప్పగలిగాను. మీ అబ్బాయి బుర్ర ఇంకా ముదర్లా, లేతగా ఉంది. అంటే అంటే మెచ్యూర్ కాల. మెచ్యూర్ కావాలంటే ఏం చేయాలి? అంటే పగల కొట్టాల. పగల కొట్టాలా? అదేనండి, రాత్రంతా నా బుర్ర పగలగొట్టుకుని స్పెషల్ బ్రెయిన్ అనే పుస్తకం చదివి మా బాస్కి సలహా ఇవ్వాలి. సీత సీత సీత, మీరు వచ్చేసారా? రాకూడదు అనుకున్నావా? అది కాదండి. జరిగిందంతా నాకు తెలియకూడదు అనుకున్నావా? ఏమిటి మీరనేది? నీ మీద పడ్డ మచ్చ చెరిగిపోవాలి. నా మీద మచ్చ? అవును, నీ మీదే. రా చూపిస్తాను. చూడు, నీ పేరు మీద ఎంత మచ్చపడిందో. అయినా బోర్డు క్లీన్ చేసుకోవాలని తెలియదు. క్షమించండి. చేరితే ఎందుకో? వద్దండి వద్దండి, నా పేరు మీద పడ్డ మచ్చ నేనే తుడవాలి. అబ్బో, సరే కానీ వచ్చి రాగానే ఇదెందుకు చూశారు మీరు? అది రోజు నాకు మామూలే నోయ్. నా కారు గేట్లోకి రాగానే ముందుగా నీ పేరు చూడాలి. ఇంట్లో అడుగు పెట్టక ముందే ముద్దొచ్చే నీ మోము చూడాలి. ఆ తర్వాత నీకు తెలియకుండానే నీ ముద్దు నేను దొంగిలించాలి. అమ్మా గౌరమ్మ, నేను నీతో మాట్లాడుకో. అబ్బో ఏమని తప్పు చేసావు? నీకెప్పుడు మమ్మీ ఫస్ట్. మమ్మీ ఫస్టే కానీ మరి బెస్ట్ నువ్వు కదా. చూడు చూడు, ఏదో వచ్చింది చూడు చూడు. ఏంటిది కావాలా? కావాలి. తేలికిస్తామంటే ముందు నా చెట్టు నాకు. ఓహో థ్యాంక్ యూ. జాబిలి నవ్వనిదెందుకో, ముద్దుల మురళికి మౌనం ఎందుకో, చల్లగాలికి నిట్టూర్పెందుకో, నాకు తెలుసు నీకు తెలుసు, నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు. పున్నమి జాబిలి నవ్వనిదెందుకో, ముద్దుల మురళికి మౌనం ఎందుకో, చల్లగాలికి నిట్టూర్పెందుకో, నాకు తెలుసు నీకు తెలుసు, నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు. ఎన్ని నాళ్ల ఎడబాటులో ఏమేమి జరిగెనో, ఎన్ని ఏళ్ల అనుబంధము నిన్ను వెన్నాడెనో, ఇన్ని నాళ్ల ఎడబాటులో ఏమేమి
తరిగెనో ఎన్ని ఏళ్ల అనుబంధము నిన్ను వెళ్ళాడెను తలపు తలపు ఒక కలవరింతగా కలలు కనులకొక బరువు మోతగా ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు గడిపినా నీకు తెలుసు నాకు తెలుసు నా మనసెరిగిన నీ మనసుకు తెలుసు పున్నమి జాబిలి నవ్వనిదెందుకో ముద్దుల మురళికి మౌనం ఎందుకో నీలి నీలి కన్నులలో ఆ నీడలేమిటో నీడలలో దాచుకున్న నీ గుట్టు ఏమిటో నీలి నీలి కన్నులలో ఆ నీడలేమిటో నీడలలో దాచుకున్న నీ గుట్టు ఏమిటో దీపముండగా చీకటేమిటి దేవి యువని వరములేమిటి దేహమేగా ప్రాణమునకు కోవెలన్నది నాకు తెలుసు నీకు తెలుసు నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు పున్నమి జాబిలి నవ్వనిదెందుకో ముద్దుల మురళికి మౌనం ఎందుకో చల్లగాలికి నిట్టూర్పెందుకో నాకు తెలుసు నీకు తెలుసు నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు ఇందాక నేను చూస్తున్నాను అని మూతి బిగించి కూర్చున్నావు. నీకు తెలియకుండా నువ్వు డల్గా ఉన్నావా పిచ్చిదా? నేను ఒక విధంగా పిచ్చిదానేలేండి. అయితే ఇంకా రేపు పొద్దున హాస్పిటల్కి వచ్చే ట్రీట్మెంట్ మొదలెడతాను. అది కాదండి. చెప్పు. ఏమండి నాకు ఇక్కడే మనసు బాగాలేదు. ఇక్కడ మనసు పోతే గదిలోకి వెళ్దాం. ఇంట్లో ఎక్కడున్నా అలాగే. అక్కడ బాగుంటే పెరట్లోకి వెళ్దాం. సీరియస్ గా మాట్లాడుకుంటే ఏంటండి మీరు? చెప్పు. ఎక్కడైనా 2 రోజులు బయట ఊరికి వెళ్ళొద్దామండి. అమ్మగారికి సెకండ్ హనీమూన్ మోసగలిగింది మాట. చాలండి. ఆల్ రైట్ ఆల్ రైట్. రేపే వెళ్దామా? రేపేనా? లేడీకి లేచిందే ప్రయాణం అని. ఓకే ఓకే. ఊటీ వెళ్దామా కాశ్మీర్ వెళ్దామా? థ్యాంక్స్ అండి. సీత వస్తున్నానండి. సీత టైం అవుతుంది, త్వరగా రా. ఇదిగో వస్తున్నానండి. డాక్టర్, ఇతని పేరు రంగా. హలో మిస్టర్ రంగ. ఇతను మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. తల మీద బుల్లెట్ దెబ్బ తగిలి స్పృహ లేకుండా ఏటివడిన పడి ఉంటే బెస్ట్ వాళ్ళు చూసి మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాం. దెబ్బ నయమైంది కానీ వీడికి జ్ఞాపక శక్తి పోయింది. అయితే తనెవరో ఏమిటో బొత్తిగా గుర్తులేదు. మేము ఇంతకు ముందే వీడు ఒక స్మగ్లింగ్ కేసు అరెస్ట్ చేశాం. అప్పుడు 7 ఏళ్ళు శిక్ష కూడా వేశారు. ఇది వాటి రికార్డ్. డాక్టర్, వీడు మీ క్లినిక్ లో అడ్మిట్ చేసుకుని తిరిగి మామూలు మనిషిగా చేయాలి. అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళెవరు, ఎందుకు చేశారు, వాళ్లకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకోవాలి. అందువల్ల మీరు ఎలాగైనా శ్రమ చేసుకుని. ఆల్ రైట్, ఐ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. సారీ. నేను వెళ్తాను. నేను వెళ్తాను మేడం. సరే. Come on, come on. Come on, sit down. Please sit. Sit. That's good. Sita,
పేషెంట్ రంగా. రంగా, మై వైఫ్ సీత. హలో సార్, మన 8వ నంబర్ బెడ్ మీద కేసు చాలా గందరగోళంగా ఉంది సార్. మనం ఏమైనా సరే ఇచ్చేస్తే ఏడలా మాట్లాడుతున్నా? మన వాటిలో నర్సు ఆదిల పేషెంట్ ఇలాగే అరుస్తున్నాడు సార్. సార్ వాడి కన్నా లేట్ వస్తే మన ప్రాణాలు పోతాయి సార్. సార్ శవం ఎక్కడ దొరికింది సార్? శవం కావాల్సిందే, ఏదో అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. ప్రస్తుతం అతను జ్ఞాపకశక్తి పోయింది. బతికించేవరా భగవంతుడు. సార్ ఈ శవానికి మళ్ళీ జ్ఞాపక శక్తి వస్తుందంటారా? చచ్చినా రాదు సార్. మర్సీకలింగ్ ఇంజక్షన్ ఇచ్చి వీడిని సమాధి చేసేస్తే బెటర్ సార్. గోపే, షడప్ సార్. ఇలాంటి కేసులు ఎన్ని ట్రీట్ చేయలేదు. ఇట్స్ మోర్ ఓవర్ ఏ ప్రొఫెషనల్ ఛాలెంజ్. క్లినిక్ తీసుకురా. ఈ గుడ్ల గోపను క్యూర్ చేసినా మీ పరుగు పోతుంది, చేయకపోయినా పోతుంది. గోపి, సీతమ్మ, మన ఏదో చేయబోతే ఏదో జరిగింది కదా గోపి. అమ్మా మీరేం భయపడకండి అమ్మా. ఈ శవాన్ని ఎలాగో లేక నేను బయటకు పంపించేస్తాను. నా కన్నా, నా బుజ్జి, నా బంగారు చూడైనా, నువ్వు ఇక్కడ ఉంటే మా పరుగు పోతుందిరా. కొంచెం బయటికి ఎడతావా ప్లీజ్ ప్లీజ్. వీడు చూపులతోటే భయపెట్టేటట్టున్నాడు. వీడికి అసలు జ్ఞాపక శక్తి ఎందుకు రావాలి? వస్తే వీడు ఏమైనా బియ్యం ధర తగ్గిస్తాడా? షుగర్ కోట ఏమైనా పెంచుతాడా? వస్తున్నాను సార్. చూడు బాబు, వీడికి దృష్టి పోయినట్టుంది, చెవుడు కూడా వచ్చినట్టుంది. చూడు ఇదిగా లేడాయన, క్లినిక్ కి కడదాం, క్లినిక్ కి. మందించావా? ఇస్తాను సార్. తీసుకురా. రంగా, యూ డోంట్ వరీ, యుల్ బి ఆల్ రైట్. టేక్ రెస్ట్. ఫైన్. రైట్. వీడిని తిరిగి మామూలు మనిషిగా చేయాలి డాక్టర్. అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళెవరు, ఎందుకు చేశారు, వాళ్లకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు. అయ్యో, కనిపెడతారా? కనిపెడతారా? మమ్మీ మమ్మీ, ఏం బేబీ? ఈ పాఠాన్ని చదివి చెప్తావా? మమ్మీ కొంట్లో బాలేదు, నువ్వే చదువుకోమ్మా. నువ్వే చెప్పాలి. ఏమిటా మొండి పెట్టు? చెప్పిన మాట వినకుండా. ఈ పాఠమేనా? సీత అశోకవనంలో ఉన్నప్పుడు రావణుడు రోజు అక్కడికి వచ్చేవాడు. నన్ను పెళ్లి చేసుకో అని ఆమెని భయపెట్టేవాడు. ఎందుకు భయపెట్టేవాడు? సీత తప్పు చేసిందా మమ్మీ? లేదమ్మా, సీత ఏ తప్పు చేయలేదు. ఎందుకు భయపడాలి? నా కర్మకాలు నేను భయపడుతున్నాను. పెళ్లి ఇక్కడి నుంచి. ఏం చెప్పక్కలేపా? సరికూర్చు. వెరీ గుడ్. నీ పేరు రంగా, అవునా? నేనెవరిని? డాక్టర్ని. నేను డాక్టర్ని, నువ్వు రంగావి. నీ పేరేంటి చెప్పు? రంగా. రంగా రంగా. రంగా, గుడ్. చూడు, ఇదే రంగు? తెలీదు. ఓ, ఎరుపు రంగు. ఏ రంగు? ఎరుపు రంగు. గుడ్, ఎరుపు రంగు. ఇదే రంగు? తెలీదు. నీలి రంగు. నీలి రంగు. నీలి రంగు, గుడ్ గుడ్, వెరీ గుడ్.
ఇది తెలీదు. ఆకుపచ్చ. ఈ రంగు పచ్చ ఆకు. పచ్చాకు. పచ్చ కరెక్టే, కానీ ఆకుపచ్చ. 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 వెరీ గుడ్. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మళ్ళీ మొదలు చూద్దామా? ఇదే రంగు తెలీదు. ఎరుపు రంగు. ఎరుపు రంగు. సార్ గోపి సార్, ఈ రంగులన్నీ రంగాకి బాగా అర్థమయ్యేటట్టు సార్. ఓకే, నోటికి రావాలి సార్. చూడండి ఆయన, ఇదేం రంగు? ఎరుపు రంగు. గొప్ప ముంచాడు. ఎరుపు రంగు కాదు, తెలుపు. కాదు, ఎరుపు రంగే. డాక్టర్ చెప్పారు. డాక్టర్కి ఏం తెలియదు, ఆయనకి చెత్తవారం, పైగా కలర్ సైట్. నేను చెప్పిందా కరెక్ట్? చిలక కదా. ఇది తెలుపు అనమ్మా. తెలుపు. నా బాబే, నా నాయనే. ఇది ఎరుపు. చెప్పమ్మా, ఎరుపు. ఎరుపు. నా బాబే. ఇది నలుపు. నలుపు. హలో మేడం. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్ గారు లేరా అండి? ఉన్నారండి, అదిగో వస్తున్నారండి. హలో హలో ఇన్స్పెక్టర్. డాక్టర్, హౌ ఇస్ మై పేషెంట్? ఎనీ ఇంప్రూవ్మెంట్? పేషెంట్ ట్రీట్మెంట్ మొదలెట్టింది ఇప్పుడే కదా, అప్పుడే తొందరపడితే ఎలా? వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళను అతి తొందరలో పట్టుకోవాలని నా ఆతృత డాక్టర్. సార్. హలో రంగా, కమాన్ కమాన్. ఇన్స్పెక్టర్, ఈ పేషెంట్. హలో రంగా, హౌ ఆర్ యూ? అరే, ఆ రోజు మీ మామ మన ఇంటికి వచ్చాడు కాదు? బేబీ, ఈ మావయ్యను నువ్వు ఇంతకుముందే చూసావా? ఎప్పుడు చూసావు? ఎక్కడ పాము? ఇక్కడ చూశాను. ఏ కన్నులతో పోయి ఉంటుంది. పావు పావు. గౌరీ, నీకు మమ్మీ అంటే ఇష్టమమ్మా? అవును, చాలా చాలా ఇష్టం. నీకు నీ మమ్మీ ఎప్పుడు కావాలి కదా? కావాలి. అయితే నా మాట వింటావా? వింటా. చూడమ్మా, ఆ రోజు మన నరసింహంకి నల్లగా పొడుగ్గా ఒక అంకుల్ వచ్చాడే. అవును, ఆ రోజు మన ఇంటికి ఒక అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, ఈ అంకుల్ నీకు తెలుసా, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా చూసావని అడిగితే, చూసా, ఆ మాట చెప్పకూడదమ్మా. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారు నేను అడిగితే, నేను ఇతన్ని ఎప్పుడూ చూడే లేదు అని చెప్పాలి. ఎందుకు మమ్మీ అబద్ధం చెప్పాలి? అదే, నీకు నీ మమ్మీ కావాలంటే ఇలాగే అబద్ధం చెప్పాలి. మమ్మీ, ఏమ్మా? ఏడవకు మమ్మీ, నీ మాట వింటా. భగవంతుడా, కన్న బిడ్డకి అబద్ధాలు నేర్పించి పాపానికి పాల్పడ్డాను నేను. ఈ మాత్రం దానికి ఆవిడంత భయపడి లోపలికి వెళ్ళిపోయారేంటి? అదేగా నేననేది. దేవుడు అనేది అది పాము, పాము, స్నేక్. ఏమైంది ఇప్పుడు? బాబు, ఏం కాలేదు. ఎదురుగా ప్రళయం వచ్చినా నీకేం కాదు. రంగా ఒకటే. డాక్టర్, ఈ పేషెంట్ క్లినిక్ లో ఉంచకుండా కాస్త ఫ్రీగా మీ ఇంట్లో తిరిగే అవకాశం కల్పిస్తే బెటర్ నా ఉద్దేశం. ఓ దట్స్ ఫైన్. థ్యాంక్ యూ. గుడ్. రంగా, కమాన్. రైట్, బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. డాక్టర్ గారు ఇచ్చివాడండి. ఎక్కడ? ఇక్కడేనండి. డాక్టర్ గారు, ఎవరైతే పిచ్చివాడని చెప్పింది? నేనే చెప్పాను సార్. ఇతనికి తీసుకొచ్చింది కూడా నేనే సార్. సార్, మీ హాస్పిటల్లో ఇతన్ని అడ్మిట్ చేసుకోండి సార్. అడ్మిట్ చేసుకోండి సార్. సార్,
ఈ లూస్ మాట విని నన్ను పెంచాడు అనుకుని పత్తడు చేశారు. నా పర్సనాలిటీ ఇలాగ అయిపోయింది. సారీ ఫర్ ద ట్రబుల్ ఫ్రెండ్స్. అతను పిచ్చివాడు కాదు, నా కాంపౌండర్. ఐమా నా పేషెంట్. గోపి క్లినిక్ లో తీసుకురా. సరే సార్. కరెక్ట్. నువ్వు కాంపౌండర్వి, నేను పేషెంట్ ని. రా. రంగా, రంగుల గురించి మరొకసారి తెలుసుకుందావా? ఇదే రంగు? పసుపు. కాదు, ఎరుపు. ఎరుపా? చెప్పు. ఎరుపు. ఎరుపు. గుడ్. ఇదే రంగు? తెలుపు. నో 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 నో, నీలి రంగు. కాదు, తెలుపే. No. గోపి చెప్పాడు. గోపి కవయ్యా. నేనే సార్. నిన్నే కవయ్యా. ఇదేంటి తెలుపా? అది కాదు సార్, అతనికి అమ్నీషియా కదండి. నేను చెప్పాను అనుకుంటున్నాడండి. నేను చెప్పలేదండి. అవును, నువ్వే చెప్పావు. బొక్కాయించుకో, నేను చెప్పాను. నమస్కారం. నువ్వే చెప్పుంటావు. మనం ఇక్కడ ఉంది మానసిక రోగాలను బాగు చేయడానికి, ఎస్ సార్. ఇంకా పెంచడానికి కాదు. ఎస్ సార్. మైండ్ ఇట్. ఎస్ సార్. మమ్మీ నాకు నిద్ర రావట్లేదు మమ్మీ. మమ్మీ ఒక పాట పాడు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. చూడమ్మా, మమ్మీకి మనసేం బాలేదు, పడుకో. ప్లీజ్ మమ్మీ. చెప్పిన మాట వినవా నువ్వు? కళ్ళు మూసుకుని పడుకో. ఆట లేదు గీట లేదు, తంతా నేను. సీత సీత వస్తున్నానండి, పడుకో. ఏంటండి? రివాల్వర్ లో 6 బుల్లెట్స్ లోడ్ చేశాను, 5 ఉన్నాయేంటి? ఒక బుల్లెట్ ఎలా మిస్ అయింది? మిస్ అయిందా? అది సరిగ్గా చూడండి, అందులోనే ఉండాలి. అరే నేను చూశాను, లేందే. ఏమైంది? మమ్మీ ఏమండి, బేబీ పిలుస్తుంది, ఇప్పుడే వస్తాను. రామ్మా, పడతాను రా. వద్దు పో. ఏమ్మా, నా మీద కోపమా? నువ్వే కోపడ్డావుగా. లేదమ్మా, నా కోపం పోయింది. రా, పడుకో పడుకో.
ఒక బుల్లెట్ కోసం అంత కంగారు పడిపోతారేంటి? లేదు గోపి, ఇది మామూలు విషయం కాదు. నేను లైసెన్స్ తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇలా మిస్ కాలేదు. అపాయకరమైంది కాబట్టి మనం చాలా బాధ్యత తీసుకోవాలి. అవుననుకోండి, కానీ 5 బుల్లెట్స్ వచ్చేసి ఉండొచ్చుగా. 6 అని ఎలా చెప్పగలరు? నన్ను 6 నా జ్ఞాపకం. నాకు 5 అని బాగా జ్ఞాపకం అండి. నాదో చిన్న ఐడియా సార్. ఇటువంటి ప్రమాదకరమైన వస్తువుని ఇంట్లో ఉంచుకోకుండా బయటపడేస్తే పోతుందిగా. బయటపడడానికి తీసుకొచ్చింది. కానీ ఒకటండి, లోడ్ చేసిన రివాల్వర్ ని లాక్ చేసి లోపల పెట్టకుండా బయట పెడితే పొరపాటున పాపదాన్ని చూసి దీపావళితో పాకరుకుని పక్కన పెరిచిందనుకోండి, ఏమైపోద్ది? ఎస్ 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 ఎస్, ఇలా ఇచ్చేయండి. బీరువాలో పెట్టి నేను లాక్ చేస్తాను. ఎస్ 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 ఎస్. అమ్మయ్యా. రంగా, నీకు దీనిలో శబ్దం వినిపిస్తుంది. అది దేని శబ్దం నువ్వు చెప్పాలి. ఓకే? ఆ శబ్దం ఏందో చెప్పగలవా రంగా? తెలీదు. ఆలోచించు, బాగా ఆలోచించి చెప్పు చూద్దాం. తెలీదు. హలో, నేనే మాడుతున్నాను. నా కబోర్డ్లో టేప్ నెంబర్ 3 ఉంది, దాన్ని తీసురా. అలాగేనండి, తెస్తాను. వీడికి ప్లేన్ చప్పుడేదో ట్రైన్ చప్పుడేదో తెలియడం లేదు. ఆ టేపులో ఉన్న చప్పుడు మాత్రం తెలిసి ఏడుస్తుందా? యూఆర్ వేస్టింగ్ మై టైం సార్. షట్ అప్ గోపే. రంగా, కొద్ది రోజుల క్రితం నిన్నెవరో రివాల్వర్తో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు కదా. జాగ్రత్తగా ఆలోచించేది ఎవరు చెప్పగలవా? తెలీదు. రంగా, తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించి గుర్తు చేసుకో. నిన్ను షూట్ చేసింది ఎవరు? వాట్? రంగా, నిన్ను షూట్ చేసింది ఇవిడే? ఆమె వచ్చిందని చెప్పాను. ఐ గాట్. సార్, వీడు వరుస చూస్తే మీరే షూట్ చేసినట్టు చెప్పినా చెప్తాడు. మూసుకోవాయ్. థ్యాంక్ యూ. రంగా, నేనెవరిని? డాక్టర్. డాక్టర్. గుడ్. వాడు? గోపి. గోపి. ఎవడరా నువ్వు? రైల్వే ప్లాట్ఫామ్ మీద కాపీ కాపీ అని పిలిచినట్టు నన్ను గోపి గోపి అని పిలుస్తున్నావు? నా పేరు గోపీనాథ్. హలో మేడం. హలో ఇన్స్పెక్టర్. హలో, హౌ ఇస్ మై పేషెంట్? వెల్, హీస్ వెరీ మచ్ ఇంప్రూవింగ్ ఈజీ. రంగా, ఆవిడెవరు? ఇది కాదు, వీరు అనాలి. ఓపే, నువ్వు ఊరుకోవాయ్. అది కాదు సార్, జ్ఞాపక శక్తి ఎలాగో వస్తుంది కదా, ఆ వచ్చేదేదో మర్యాదతో కలిసి వస్తే మరీ బాగుంటుందని. బుల్లెట్ శబ్దం. బాగా ఆలోచించావు. నేను షూట్ చేసింది ఎవరు? నేను షూట్ చేసింది ఎవరు? ఎవరు ఆడదు?
తెలీదు. రంగా, యూ డోంట్ వరీ. సీ ఇన్స్పెక్టర్, అతనికి అతను గుర్తు తెచ్చుకున్నవారు మనకు కాస్త ఓపిక పట్టాలి. ఫైన్ ఫైన్. రంగా, లే లే. ఈ టైగర్ ఇక్కడ పెట్టి ఇట్లా పట్టాలి. అయ్యయ్యో నీకు ఆట తెలియదా? హాయ్ బేబీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో. పర్వాలేదే, రంగా కూడా క్యారమ్స్ ఆడుతున్నాడు. పాపా, నీకు రంగా అంటే చాలా ఇష్టమా? అవును. చాక్లెట్ తీసుకో. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. నైస్ బేబీ. పాపా, రంగుడు చాలా మంచివాడు కదమ్మా. అవును. ఇతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? చూసాను. ఎక్కడ? ఇక్కడే. ఇక్కడంటే ఏ రోజున? బావొచ్చిందా ఆ రోజు. అంతకు ముందు చూడనే లేదు. బేబీ, బాగా గుర్తెచ్చుకుని చెప్పు, ఈ మామయ్య ముందు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా? నేనెప్పుడు రాలేదు, నేనెప్పుడు చూడలేదు. నేను ఊరికే తమాషగా అడిగానమ్మా. నేను నిజంగానే చెప్పాను. ఇన్స్పెక్టర్ గారు, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే డాక్టర్ గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. డాక్టర్ గారితో మాట్లాడాలని వచ్చి బేబీతో మాట్లాడుతూ కూర్చున్నారే. రండి, ఆయన లోపల ఉన్నారు. ఏమండి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. హలో ఇన్స్పెక్టర్, ప్లీజ్ కమ్. థ్యాంక్ అబౌట్ యువర్ బ్రేక్ఫాస్ట్? నో థ్యాంక్ యూ, జస్ట్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఇన్స్పెక్టర్ గారు, నా తెలియక అడుగుతాను, ఈ రంగడు స్వచ్ఛ కేసు తప్ప మరో కేసు లేదా మీకు? ఉంది. ఏమిటండి నీది? డాక్టర్, రంగడు పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా దారిలోకి వచ్చాడా? వాడు దారిలోకి రావడం దేవుడెరుగు, మా దారే మార్చేస్తున్నాడు. గోపి, షట్ అప్. ఇన్స్పెక్టర్, ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు సీ. బుల్లెట్ తలకు తగిలి వెళ్ళిపోయింది. అదే గనక దొరుకుంటే నేరస్తులు ఎవరయ్యింది ఈజీగా కనిపెట్టేవాళ్ళం. వాడు గనక చచ్చిపోయి ఉంటే నేరస్తుడు కూడా వెతకాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఆ జీవత్యం ఇంకా చావలేదే. చావకపోతేనే. ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు కదా. అయితే బుల్లెట్ ఎక్కడుందో వెళ్ళి వెతకూడదు. ఇన్స్పెక్టర్, నీకెవరి మీద అనుమానం ఉందా? ఉంది. అయితే ఇండైరెక్ట్ గా వెళ్ళి మీరే ట్రేస్ చేయొచ్చు కదా. చేస్తూనే ఉన్నాను, కానీ తగిన ఆధారాలు లేకుండా ప్రొసీడ్ అయితే తప్పు అవుతుంది కదా. కరెక్ట్. మీ మీద పరువు నష్టం దాకా వేసి మీ ఉద్యోగం ఊష్యం చేస్తారు. అతిగా మాట్లాడుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. కాంపౌండర్ సార్, డాక్టర్ గారు లేనప్పుడు నేనే. గోపే, వెళ్ళి పని చూసుకో. సారీ ఇన్స్పెక్టర్, ప్లీజ్ కమ్. డాక్టర్, నాకు విషయం గుర్తొచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజున రంగ నేను జూ గార్డెన్ లో చూశాను. ఇప్పుడు మీరు అక్కడ తీసుకెళ్తే ఏదైనా గుర్తు అవచ్చేమో. వెరీ గుడ్ ఐడియా, తీసుకెళ్దాం. ఆ రోజు వాడితో పాటు ఒక ఆమె కూడా ఉంది. ఆమెను కూడా తీసుకెళ్దాం. నో డాక్టర్, ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ వై? బికాజ్ ఆమె ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీకి సంబంధించింది. లుక్ ఇన్స్పెక్టర్, రోగుల్ని బాగు చేయడానికి తమ సర్వశక్తులా ప్రయత్నించడం డాక్టర్ల కర్తవ్యం. వెల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నా భార్యను తీసుకొస్తాను. ఇస్ ఇట్? Yes. Thank you, doctor. Thank you very much. That's fine. See you then. ఏమా, ఐస్ క్రీమ్ కావాలా? ఆల్రెడీ తర్వాత కొని పెడతాను. ఓకే. Good morning, doctor. హలో ఇన్స్పెక్టర్, when did you come? Just now. ఇక మీ టెస్ట్ ప్రారంభించవచ్చు. టెస్ట్ ఏంటి? లేదు, రివాల్వర్ దెబ్బ తగలడానికి ముందు రోజు రంగణ్ణి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే చూశారట. అదే రోజు అతనితో పాటు మరొక అభిని కూడా చూశారట. దానికి నాకు ఏమిటండి సంబంధం? చూడు, దానికి మీకు ఇంత సంబంధం ఉన్నారు కదా.
అదంతా నేను తర్వాత చెప్తాను. 2 నిమిషాల పాటు ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా ప్లీజ్. వద్దండి వద్దు. మీ టెస్టులో నన్ను ఇరికించకండి. నన్ను వెళ్ళనివ్వండి. అదేంటే మళ్ళా అంటారు? రంగా కోలుకుని మామూలు మనిషి అయితే రేపు మీ వారికి పేరు వచ్చేది. ఆయనకి పేరు వస్తే మీకు వచ్చినట్టుగా. సీత ప్లీజ్ కాస్త కోఆపరేట్ చేయి. నా పేరు నీ పేరు మొత్తం కలిపి నువ్వే తీసుకో. ప్లీజ్. సీత, నీ భర్త కోసం ఆఫ్టర్ ఆల్ ఈ మాత్రం సహాయం కూడా చేయలేవా? నువ్వు ఇలా మాట్లాడతాను కళ్ళ కూడా అనుకోలేదు. ఐఎమ్ సారీ. అది కాదండి. సరే, మీ ఇష్టం. ఇన్స్పెక్టర్, ఐ థింక్ యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ టెస్ట్. థ్యాంక్ యూ. మేడం ఇలా వస్తారా ప్లీజ్? కొంచెం రంగ పక్కన నిలబడండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. 1 సెకండ్. డాక్టర్, ఆ రోజు ఇదే పొజిషన్ ఒక ఆవిడ చూశాను. ఎక్కడైనా? రైట్. రంగా, ఇంత ముందు ఎప్పుడైనా ఈ చోటుకు వచ్చావా? బాగా ఆలోచించుకుని చెప్పు. నాకు తెలీదు. అయ్యా ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్. మీకు పుణ్యం ఉంటుంది బాబు. రంగా, భిక్షం అడుగుతున్నాడు, డబ్బులు ఇవ్వు. మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. రంగా, ఏ రంగా, ఇది వరకు ఇవ్వు. ఇచ్చేయి. రంగా, ఆ వేళ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే ఒక అడుక్కునేవాడు వచ్చాడు. వాడికి నువ్వు డబ్బులు ఇచ్చావు, గుర్తుందా? రంగా, ఇప్పుడు ఇచ్చినట్లే అప్పుడు డబ్బిచ్చావు. రంగా, బాగా గుర్తించుకో. నాకు తెలీదు. ఆ వేళ జరిగినట్లే అంతా జరిగింది, కానీ వీడికి ఏం గుర్తు రావట్లేదు. లెట్ us not be disappointed to see. ఇంకేదైనా పద్ధతి ఆలోచిద్దాం. యు ఆర్ రైట్. Excuse me, నేను ఇంకా ఎంతసేపు ఉండాలి? ఓ ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Better luck next time. Ranga, come. Bye. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎలా ఉంది సార్ నా వేషం? నీ వేషం బాగానే ఉంది, కానీ అనుకున్నది ఏమీ జరగలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? మీరెందుకు నాతో అబద్ధం చెప్పారు? అబద్ధం ఎప్పుడు? అదే ఆ ఇన్స్పెక్టర్, ఆ రంగా సూకొచ్చే విషయం నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు మీరు? నీతో చెప్తే నువ్వు రావుగా. అందుకని నాతో చూడు సీత, ఈ కేసు నా వృత్తికి ఓ ఛాలెంజ్. నేను దీనిలో గెలిస్తే ఆ గొప్పతనం నీకు రాదా? రేపు నాకు మంచి పరిస్థితి, దానిలో నువ్వు పాలు పంచుకోవా? వెళ్ళనివే, నీ మనసు కష్టపెట్టిన క్షమించు. క్షమించవలసింది మీరు, తప్పు చేసింది నేను. అవును, నా సీత ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసు. నా సీత ఎప్పుడు తప్పు చేయదు. ఐ నో దట్. ఐ వెరీ మచ్ నో దట్. వర్క్. చెప్పు. వాళ్ళకి పిచ్చి ఏంటి గొప్ప రహస్యం కనిపెట్టావు? వాళ్ళకే కానీ పిచ్చి, నీకు పిచ్చి లేదా? నాకా? పిచ్చి ఎప్పుడో పోయిందిగా. మెల్లిగా. పిచ్చి పోయిందని తెలిస్తే బయటికి పంపించేస్తారు. వెళ్ళిపోతే నేను చూడలేనుగా.
రోజు నిన్ను చూస్తూ ప్రేమిస్తూ ఇక్కడే ఉండాలని పిచ్చిదాల్లా నటిస్తున్నాను. ప్రేమ పిచ్చన్న మాట. కాదు, నువ్వు లేకపోతే బ్రతకలేని పెళ్లి పిచ్చి. నిజంగా ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది కేవలం చెప్పిన వేదంలోని సారాంశం. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది కేవలం చెప్పిన వేదంలోని సారాంశం. కొందరికి ఉంటుంది చదువుల పిచ్చి, కొందరికి పడుతుంది పదవుల పిచ్చి. కొందరికి ఉంటుంది చదువుల పిచ్చి, కొందరికి పడుతుంది పదవుల పిచ్చి. సినిమా పిచ్చి కందరికో, సినిమా పిచ్చి కందరికో. దేశాన్ని పీడిస్తారు డబ్బు పిచ్చితో వంచకులు, వంచకులు. మహిళేకాలను పీడిస్తారు రోజు అమాయకులు, ప్రతిరోజు అమాయకులు. వీళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు పిచ్చోళ్ళ. వీళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు పిచ్చోళ్ళ, వీళ్ళు ఎవరి పిచ్చి? ఛీ, 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 ఛీ. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది దేవత చెప్పిన వేదంలోని సారాంశం. నేనే లైలా, నువ్వే మజ్ను. నేనే లైలా, నువ్వే మజ్ను. మొదటి జన్మలో, మొదటి జన్మలో. అనార్కలి సలీములం, అనార్కలి సలీములం. రెండో జన్మలో, రెండో జన్మలో. రెండు జన్మలో ఎత్తామో, పెళ్లి కాకుండా చచ్చామో. రెండు జన్మలో ఎత్తామో, పెళ్లి కాకుండా చచ్చామో. ఈసారైనా వేసేస్తాను మూడు ముళ్ళు నీ మెళ్ళు, ఆ మూడు ముళ్ళు నీ మెళ్ళు. పేటేదాకా రాత్రి పగలు తొలికేస్తా నీ గుండెల్లో. పేటేదాకా రాత్రి పగలు తొలికేస్తా నీ గుండెల్లో. వీళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు పిచ్చోళ్ళ. ఎవరు పిచ్చోళ్ళ? వాళ్ళు పిచ్చోళ్ళు, ఎవరు పిచ్చోళ్ళ? వాళ్ళు పిచ్చోళ్ళు. హై హై, ఎవరి పిచ్చి? ఛీ, 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 ఛీ. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది దేవత చెప్పిన వేదంలోని సారాంశం. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది దేవత చెప్పిన వేదంలోని సారాంశం. ఒకరి కోసం ఒకరు. సాంగ్ నెంబర్ 1, టేక్ నెంబర్ 1. హలో ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఈయన పేరు వేణు, ఆవిడ రుక్మిణి. నమస్తే. వీళ్ళిద్దరు మంచి స్టేజీ ఆర్టిస్టులు. మొన్న మీతో చెప్పిన ప్రకారం మన నాటకానికి సరిపోతారని తీసుకొచ్చాను. దట్స్ ఫైన్. అయితే విశ్రాంతి వెళ్ళి చెప్పినట్టేగా. చెప్పాను. వేణు, నువ్వేం చేయాలో తెలుసుగా. నువ్వు ఆవిడ బలాత్కారం చేయాలి, ఆవిడ తప్పించుకోవడం ప్రయత్నించాలి. ఆల్ రైట్ గోపి, వెళ్ళి రంగాన్ని తీసుకురా. సార్.
సవిత ఏమైనా సరే నేను ఇప్పుడు వదలను. వద్దు, దయచేసి నన్నేం చెయ్యొద్దు. నాకు ఒక బిడ్డ కూడా ఉంది. ప్లీజ్, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు. వద్దు. సవిత, ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా తోటి ఎందుకు కొడుతున్నావు? ఈమెని వీడు వీడు కొట్టావా? డాక్టర్, వెల్, ఇట్స్ గుడ్ సైన్ ఇన్స్పెక్టర్. రంగాకి మంచి ఏదో చెడేదో తెలుసుకునే శక్తి వచ్చింది. ఐ థింక్ కొద్ది రోజుల్లో అతను ఖచ్చితంగా మామూలు మనిషి అయిపోతాడు. ఎక్కడికమ్మా వెళ్తున్నావు నువ్వు? తిరిగి రాకుండా ఉండే చోటుకి వెళ్తున్నాను. నేను వస్తానమ్మా. వద్దమ్మా, వద్దు. అయితే నువ్వు వెళ్ళకూడదు. అయ్యో గౌరీ, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. మీరెందుకమ్మా ఇల్లు విడిచి వెళ్ళిపోవడం? ఆ శనిగాడు ఏనాడైతే మన ఇంట్లో తిష్ట వేశాడో అప్పుడే మీ సుఖ సంతోషాలన్నీ నాశనమయ్యాయి. చూడమ్మా, లేనిపోయినవన్నీ ఊహించుకుని ఎందుకమ్మా మీ బుర్ర పాడు చేసుకోవడం? గోపి, ఒకవేళ రంగకి నయమైపోతే? సీతమ్మ, మీరేం భయపడకండి. వాణ్ణి ఇక్కడి నుంచి పార్సల్ చేసి పంపించే బాధ్యత నాది. సరే పిశాచి, నువ్వెక్కడే కూర్చునుండు. స్టేషన్కి మీ బాబు వచ్చి దింపుకుంటాడు. అమ్మా, నా బాబే చిట్టుకోండా ఏమాకున్నా నాయనా. సీతమ్మ, సీతమ్మ, ఏం గోపి? ఆ రంగడి పేరు విరగడైపోయిందమ్మా. వాళ్ళ రైల్లో పార్సల్ చేసేసాను. పార్సల్ ఎక్కడికి? నువ్వు ఎక్కాల్సిన మేలు ఇదే అని చెప్పి వేరే మేలు ఎక్కించేశాను. వాళ్ళు పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా వాడు అంత చెప్పాడు. సీతమ్మ, వీరికి నిశ్చింతగా ఉండొచ్చు. గోపి, నీ మేలు నేను మర్చిపోలేను గోపి. ఏమండి ఏమండి, ఆ అమ్మాయికి నయమైపోయిందండి. ఆ అమ్మాయికి మన గోపి మీద వాళ్ళిద్దరికి మనమే పెళ్లి చేయించాలండి. అలాగే చేద్దాం. వాళ్ళ నాన్నగారు రాని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. సరే, పొద్దు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడే ఉన్నావు? మరి రంగా కనిపించిన హాస్పిటల్లో నిన్నే అడిగేది. రంగా ఎక్కడ? నా రంగా ఏమో నాకు తెలియదు సార్. డాక్టర్, డాక్టర్, రంగా బాంబే మెయిల్లో కూర్చుని బాంబే వెళ్తున్నాడు. అసలే మతిస్థింతో లేని మనిషి కదా, ఇలాగైనా మీరు ఇతను చూసినది. ఐఎమ్ వెరీ సారీ డాక్టర్.
బాధ్యత ఏదైనా మీరు ట్రీట్ చేయగలిగితే చెప్పండి, లేదా ఇప్పుడే మెడ్రాస్ తీసుకెళ్ళి వేరే డాక్టర్ చూపిస్తాను. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, ఇక్కడి నుంచి నేను పర్సనల్ కేర్ తీసుకుంటాను. ఓకే ఇట్స్ ఆల్ రైట్. యా. రంగా, ఎవరిని అడిగి నువ్వు బయటికి వెళ్ళావు? నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్లారు? నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్లారు? నిజమేనా? రంగా చెప్పింది నిజమేనా? పోలీస్ కేసుతో చెలగటమాడతావా? రాస్కెల్. మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేశావు? ఐఎమ్ సారీ. కమాన్ రంగా. రాము, ఫాదర్ మీరా? ఏమిటి ఇలా అనుకోకుండా వచ్చారు? ప్లీజ్ రా. నా కోసం మీరు రాకపోయినా మీకోసం నేనైనా రావాలిగా. ఏమిటి ఫాదర్ మీరు అనేది? ఈ రోజు మీ మ్యారేజ్ డే. ఓ, వెరీ సారీ ఫాదర్. 7 ఏళ్లుగా మీ ప్రతి పెళ్లి రోజు నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు అందుకోవటం మీకు అలవాటు. కానీ ప్రస్తుతం నేను ఒక విచిత్రమైన కేసుతో చాలా బిజీగా ఉన్నాను ఫాదర్, అందువల్ల మర్చిపోయాను. ఓ, సీత, రక్షకుడు మిమ్మల్ని సర్వదా కాపాడుతాడు. ప్రయత్నించడం మాత్రమే మానవ కర్తవ్యం. ఫలితం ఆ ప్రభు చేతిలో ఉంటుంది. డాక్టర్ అయినా దేవుడు కాడుగా, అతను మనిషి. ఈ కేసు నా ప్రొఫెషన్ గా ఒక ఛాలెంజ్ ఫాదర్. బాధ్యత గల డాక్టర్కి ప్రతి కేసు ఛాలెంజ్. వస్తాను రాము. ఒక నిమిషం చూసి తీసుకొస్తానండి. వద్దమ్మా. అలా అనకండి, పెద్దవారు ఈ రోజు ఇంటికి వచ్చారు. చూడమ్మా, ఈ లోకానికి అంతటికీ పెద్ద ఆ ప్రభు ఒక్కడే. ఆ రక్షకుడు ముందు మనందరం చిన్నవాళ్ళం. విష్ యూ ఆల్ ది బెస్ట్. వస్తా. థ్యాంక్ యూ ఫాదర్. రంగా, ఆయన నీకు తెలుసా? ఆయన ఎక్కడైనా చూసావా? చూశాను, ఎక్కడో చూశాను. ఎక్కడ? ఎక్కడ చూసావు? ఎక్కడ ఎక్కడ చూసావు? ఎక్కడ ఎక్కడ? సీత, సీత, ఏమిటండి? రంగా మన ఫాదర్ని చూశాట, కానీ ఎక్కడ చూసాడో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్త చూస్తూ ఉండు, నేను హాస్పిటల్ మెడిసిన్ తీసుకొస్తా.
రంగా రంగా ఏమిటి ఎందుకు లాడ్చా? ఇదే మా ఫ్యామిలీ ఫోటో. ఈవిడ మా అమ్మగారు. మీ అమ్మగారా? అవును, ఇది నేను, మా అమ్మగారు, ఇది మా అన్నయ్య. రాము, నేను రా, నేను మీ అన్నయ్యని. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, అన్నయ్య. రాము, నాకిప్పుడంతా గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు నీకోసారి విపరీతంగా జ్వరం వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. డాక్టర్ రాసిన మందులు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే మందులు దొంగతనం చేశాను. ఆ ఫాదరే నన్ను చేరదీసి చదివించేంత పెద్ద డాక్టర్ని చేసింది. అన్నయ్య, ఇక్కడి నుంచి నువ్వు మాత్రమే ఉండిపో. సీత, సీత, ఏమిటండి? సీత, నీకు శుభవార్త. రంగా జ్ఞాపశక్తి వచ్చింది. జ్ఞాపక శక్తి వచ్చిందా? సీత, రంగా ఎవరనుకుంటున్నావు? స్వయాన నా తోడబుట్టినవాడు, మా అన్నయ్య. అన్నయ్య, నీ మరదలు సీత. చూడు సీత, ముందే శుభవార్త మన ఇన్స్పెక్టర్ గారు చెప్తే ఆయన చాలా సంతోషిస్తాడు. మీరు ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. ఓకే, రైట్. హలో ఇన్స్పెక్టర్, డాక్టర్ హియర్. హార్టీ కంగ్రాచులేషన్స్. రంగా ఇప్పుడు కంప్లీట్ గా మామూలు మనిషి అయిపోయాడు. అతను పూర్తిగా జ్ఞాపకశక్తి వచ్చింది. ఎస్, ప్లీజ్ బిలీవ్ మీ. అంతేకాదు, మరో శుభవార్త. అతను ఎవరో కాదు, నా బ్రదర్. ఎస్, స్వయంగా నా బ్రదర్. ఇప్పుడే తెలిసింది. మీకోసం ఎదురు చూస్తున్నా. మీరు త్వరగా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటు పక్క కింద. అన్నయ్య, అన్నయ్య. Hands up. Don't move. Hands up. Hands up. అన్నయ్య, ఏమిటి? మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత జీవితంలో నేనే తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అయితే రివాల్వర్ ఎందుకు తీసుకున్నావు? నా జీవితంలో ఒక మంచి పని చేయాలని.
లేకపోతే వెంటనే హాస్పిటల్ అవసరం లేదు ఇన్స్పెక్టర్. అన్నయ్య ఎందుకు ఇంతగా ఇచ్చేసేవారయ్యా, ఎందుకు ఇంతగా ఇచ్చేసేసావు? నీలాంటి ఉత్తముడికి అన్నగా బ్రతికే అర్హత నాకు లేదు తమ్ముడు. గౌరీ, ఏంటంటే నేను మీ అంకుల్ని కానమ్మా, పెద్దనాన్నని. ఏది నాకు ముద్దివమ్మా. రంగా, ఇప్పుడే చెప్పు, నేను షూట్ చేసినప్పుడు మీరే చూశారుగా ఇన్స్పెక్టర్, నేనే. నాకే అన్యాయం జరిగిన అందుకు బాధ్యుడిని నేనే. అందుకు నేనే బాధ్యుడిని.